శ్రమ పొందితే క్రీస్తుతో మనం ఏమవుతాము? వారసులుగా మారుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఒక 10 లక్షలు సంపాదించామనుకో, క్రీస్తుకు తగ్గ వారసత్వం వస్తుందా? బైబిల్ అలా చెబుతుందా? చెప్పట్లే. లేదు, ఒక 4 ప్లాట్లు సంపాదించామనుకో, దేవునితో వారసత్వం వస్తుందా? లేదు. లేదు, మనకు బలగం ఉంది, లేదంటే బాగా తినేసి బాగా బలాన్ని సంపాదించుకున్నాం. దేవుని పిల్లరా, అలాగా బలాన్ని సంపాదించుకుంటే, బలగాన్ని సంపాదించుకుంటే మనము క్రీస్తు తోటి వారసులం అవుతామా? చెప్పండి. అలా ఉందా బైబిల్లో? అగా ఉందా? అలా ఉందా? లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది అక్కడికి వచ్చారు, పిలాయిపల్లి చర్చి కాడికి వచ్చారు కొంతమంది, ఈ సంఘస్థులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, క్రీస్తు తోటి వారసులుగా మనం కావాలి అంటే, ఆ వారసత్వం మనకు రావాలంటే ఒకటి, నువ్వు ఖచ్చితంగా శ్రమ అనుభవించాలి. ఆమేన్, ఆమేన్. అందరం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి ద్వారా, ఐశ్వర్యం ద్వారా, బలగము ద్వారా, బలము ద్వారా, ఇగో ఈకోది ఇంత ఎక్కువ పెట్టు. మనకు తక్కువ చెయ్యి. మనకు క్రీస్తు తోటి వారసత్వము రాదు. ఆమేన్. వారసత్వం అంటే, వారసత్వం అంటే ఏందాక? ఇప్పుడు మీ ఇల్లు ఉంది, నీ కుమారుడు ఉన్నాడు, బయట వాళ్ళ పిల్లలు ఉన్నారు. నీ ఇంటిలోకి సరాసరిగా రానికే, నువ్వు సంపాదించిన డబ్బు మీద అధికారం చూపనీకే, నీ ఇంటి పైన అధికారం చూపనీకే ఎవరికి అధికారం ఉంటుంది? నీ వారసునికే ఉంటుంది. బయట వారికి ఉంటుందా అర్హత? ఉండదు. ఇంట్లోకి పరిగెత్తుకొచ్చి అమ్మా భోజనం పెట్టు అని బయట వాళ్ళు ఎవరైనా అనగలరా? ఆ హక్కు ఎవరికి ఉంటుంది? నీ కడుపున పుట్టిన బిడ్డకు. ఆమేన్. వారసత్వం పొందిన బిడ్డకు. ఆమేన్. హల్లెలూయా. అలాగే పరలోకము సామాన్యమైంది ఏం కాదండి. ఆ బాటలే మేలిమి బంగారంతో నేసిన బాటలు ఉంటాయంట. ఇంకా అక్కడ దేవాలయం ఎంత మహిమతో ఉండాలి, దేవుని సింహాసనం ఎంత మహిమతో ఉండాలి. అక్కడ మనం తినే ఆహార పదార్థాలు ఎంత బలమైనవిగా, శక్తి గలవిగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి. మనం జీవించే ఇల్లు బంగారపు ఇటుకలతో కట్టబడిన ఇల్లు అంట. ఇక్కడ అంతా మట్టే, కానీ అక్కడ అంతా మేలిమి బంగారము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాటలో నేను పాడుకున్నాను, ఈ లోకయాత్రలు పరదేశినైతిని, నీలో నా ప్రయాణం పరదేశమేగా, సర్వం నీవయా, నా ప్రాణం నీవయా, తోడు నీవయా, నా కన్నీ నీవయా, నీవే నా కన్నీ నా యేసయ్యా.
హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా పాడదాం. ఆమేన్. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా. ఏమని పాడను నేనెలా పాడను, ఏమని పాడను నేనెలా పాడను, అంతరంగమందు ఉన్న ఆవేదనను, కంటిలోన దాగున్న కన్నీటి ఘోషను. ఏమని పాడను నేనెలా పాడను. దేవునికి మహిమ. ఆమేన్. ఈ లోక యాత్రలో నేను ఒక పరదేశిని, కానీ దేవునిలో నా ప్రయాణం ఎక్కడికి? పరలోకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవునితో సమమైన వారసత్వం మనకు కావాలి. క్రీస్తుకు సరితూగిన వారసత్వం మనకు కావాలి. పరలోకానికి వెళ్ళాలి. అక్కడ బంగారపు ఇటుకలతో కట్టిన గృహాల్లో మనం బ్రతకాలి. అక్కడ దేవుడు సృజించిన ఫలహాలు, ఆహార పదార్థాలు మనం భుజించాలి. ఆయన మందిరములో ఆయనతో ఉండి మనం ఆయనను కీర్తించాలి. దైవ చిత్తమైతే ఉన్నతమైన కిరీటాలు మనం పొందాలి. ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవాలి. ఆమేన్. హల్లెలూయా. వారసత్వం, వారసత్వం, వారసత్వం. వారసులుగా, క్రీస్తు వారసులుగా మనం కలిగి ఉండాలి. ఆ వారసత్వం మనం పొందుకోవాలి అంటే శ్రమలు పొందాలి. ఆమేన్. హల్లెలూయా. శ్రమలు పొందాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5:11. త్వరగా. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి, మిమ్మను హింసించి, మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనము భూమిపైన శ్రమ అనుభవిస్తే, హింసలు, బాధలు, దుఃఖాలు, వేదన, ఇలాంటివి క్రీస్తును బట్టి, యేసు క్రీస్తుని బట్టి నీకు వస్తే, సభల్లోకి లాగబడితే నీ ఫలం ఎక్కడ అధికమవుతుంది? వాక్యానుసారంగా ఎక్కడ అధికమవుతుంది? పరలోకమందు మన ఫలం అధికమవుతుంది. ఆమేన్. పరలోకమందు మన ఫలం అధికం కావాలి అంటే భూలోకంలో నీకేం కలగాలి? నీకేం రావాలి? 5 ప్లాట్లు సంపాదించుకుంటే పరలోకంలో మన ఫలం అధికమవుతుందా? 5 లక్షల రూపాయలు సంపాదించుకుంటే పరలోకంలో మన ఫలం అధికమవుతుందా? 2 భవంతులు కట్టుకుంటే పరలోకంలో మన ఫలం అధికమవుతుందా? అలా ఉందా వాక్యం? మన ఫలం పరలోకంలో అధికం కావాలి అంటే నువ్వు భూమి అందు నిందలు పొందాలి, అవమానాలు భరించాలి, వేదనలు పొందాలి, హింసలు పడాలి, సభల్లో లాగబడాలి, క్రీస్తు నిమిత్తము శ్రమలు
పొందాలి. ఆ తదనంతరం నీకు పరలోకంలో ఫలం అధికమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యము అలాగే ఉంది. అలా అని మనకు సంతోషము, ఆనందము, నెమ్మది, సమాధానం ఉండవా అంటే ఉంటాయండి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆ కరెంటు వైర్ ఉన్నది, ఆ వైరుకు విలువ ఎప్పుడొస్తుంది? వాల్యూ ఎప్పుడొస్తుంది? దాంట్లో నుండి కరెంటు పాస్ అయినప్పుడే, దాంట్లో నుండి కరెంటు వెళ్తున్నప్పుడే. ఆ వైర్లో నుండి కరెంటు పాస్ అవుతున్నప్పుడు, వైర్లో నుండి కరెంటు వెళ్తున్నప్పుడు వైరు కాస్త ఏమవుతుంటుంది? దినదినము బలహీనమవుతుంటుంది. దాని లోపల ఉన్నటువంటి వైర్లు అరిగిపోవడమో, తరిగిపోవడమో, లేదా పైన ఉన్న ప్లాస్టిక్ కప్పు మెత్తబడమో ప్రారంభమవుతుంది. కొన్ని రోజులు అయ్యాక వైరింగ్ అంతా చేంజ్ చేసేది పరిస్థితులు ఉంటాయి. కానీ వైరు పాడు కాకుండా అలాగే ఉండాలి అంటే కరెంటు పాజ్ చేయకపోతే ఆ వైరుకు విలువ ఉండదు. ఈ ఫ్యాన్లు నడవవు, ఆ లైటింగ్స్ రావు. అలాగే దేవుని పిల్లారా, నీకు దేవుని దగ్గర విలువ ఉండాలంటే, పరలోకంలో నీకు ఫలము అధికంగా సంపాదన కలిగి ఉండాలంటే నువ్వు భూలోకమందు నిందలు పొందాలి, అవమానాలు పొందాలి, వేదన పొందాలి, చెడ్డ మాటలు ఎల్లా నీ పైన ప్రజలు పలుకాలి, సభల్లో లాగబడాలి. అప్పుడు నీ ఫలం పరలోకంలో అధికంగా ఉంటుంది. మరి భూమి మీద బతుకు ఎంత అండి? రేపు ఉంటామనే గ్యారంటీ, వారంటీ మన చెప్పులకైనా ఉంటుంది, కానీ మనకుంటుందా అక? రేపు ఉంటామనే గ్యారంటీ మనకుందా? లేదు పిల్లరా. రేపు ఉండలేని ఈ బ్రతుక్కు ఎందుకు? నేను ఉస్మానియా హాస్పిటల్కు వెళ్ళాను. అక్కడ పోస్ట్ మార్టం రూమ్లోకి వెళ్ళాను. మనిషి విలువ ఎంత అల్పమైందో అక్కడ కనబడుతుంది. మనుషులను బట్టి కోస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? మన బతుకున్న వాళ్ళని కాదు, చనిపోయిన వాళ్ళని. ఎన్ని శవాలు ఉంటాయి తెలుసా ఆ హాల్లో? కొన్ని వందల వేల శవాలు చనిపోయి ఉంటారు, వాసన వస్తుంటుంది. నేను ఆ లోపలికి వెళ్ళాను. ఇలాగ పెద్ద హాల్ ఉంటుంది, హాల్లోకి వెళ్ళాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయక హాల్లోకి వెళ్ళాను. ఒక 4 ఆడపిల్లలను అక్కడ పడుకోబెట్టి కోస్తున్నారు. పాపం యవ్వన బిడ్డలే. వాళ్ళు ఎందుకు చనిపోయారో నాకు తెలియదు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలంటే వాళ్ళను కొయ్యక తప్పదు. నేను అక్కడ ఆ పోస్ట్ మార్టం చేయడానికి వాళ్ళందరికీ అధికారి ఉంటాడు, ఒక పెద్ద ఆయన పైన ఉంటాడు. ఆయనను కలిసాం. వెళ్ళి అక్కడ కలిస్తే పోలీసు వాళ్ళంతా సెక్యూరిటీ ఉంది. ఇలా మనుషులను పోస్ట్ మార్టం నిమిత్తం ఇలా కోసి ఏంటి పరిస్థితి అనుకున్నా. నీళ్ళు వచ్చినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒకరు వెళ్ళండి, వెళ్దాం. దేవుని పిల్లలారా, అయితే ఆ మనిషి కొన్ని శవాలు వందలుగా పడి ఉన్నాయి. ఎట్లా సార్ అని అడిగితే చూస్తారంట. కొన్ని దినాలు చూసి వాళ్ళు మిషన్లో కాల్ చేస్తారంట. మరి కాల్చి వేస్తే మీకు లాభం ఏంటి సార్ అని నేను అడిగాను. లాభం ఏముంది, ఏం లేదు, కానీ అనాథ శవాలు ఉంటాయి కొన్ని, ఎవరు రారు, పట్టించుకోరు. కొంతమంది బంధువులు బలగం ఉన్నా కానీ వాళ్ళని తీసుకెళ్ళాలి, డబ్బులు ఖర్చు చేసి సమాధి చేయాలి, ఎందుకని వదిలేస్తారంట. దేవుని పిల్లలరా, అలాంటి శవాలను వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేస్తే ఆ మిషన్లో నుండి బయటకు వచ్చాక ఇంత బూడిద, ఎంత ఒక పిడికెడంత బూడిద వెళ్తుందంట, అంతే మనల్ని కాలుస్తే. ఎముకలు,
ఈ శరీరము, ఈ లోపల్లో ఉన్నటువంటి ఈ ఆయాల సముదాయము ఇదంతా కాలిస్తే బూడిద, పిడికెడంత బూడిద వస్తుందంట. ఆ బూడిదను అమ్ముకుంటారంట. అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ₹4.50 వస్తాయంట. ఒక మనిషి మొత్తము కాల్చి బూడిద చేస్తే పిడికెడు బూడిద, ఎముకలు అంతా కలిస్తే ఆ బూడిద అమ్మితే ఎంత డబ్బు వస్తుందంట వారికి? ₹4.50. అంటే ₹4.5. కనీసం కుక్క కన్నా కొద్దిగా వ్యాల్యూ ఉంటుంది. అది చనిపోతే ఏదో దానికి అవసరం పడుతుందేమో నాకు తెలియదు, కానీ ఒక పశువు చనిపోతే దాని చర్మం అవసరం పడుతుంది, దాన్ని కోసుకొని తింటారు. ఒక జంతువు చనిపోతే దాన్ని చర్మం అవసరం పడుతుంది, దాన్ని కోసుకొని దాని మాంసం వండుకొని తినే జనులు ఉన్నారు. ఓ పక్షి చనిపోతే దాన్ని తీస్తారు కదా బూరు, ఈకలు కూడా, అవి ఫ్రెష్లకు లేదా షూస్ క్లీన్ చేయడానికి వేటుకోవడానికి వాడుక చేస్తారు. కానీ మనిషి విలువ ఎంత తక్కువ చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి వాల్యూ ఎంత అల్పమైనదో, ఇంత దానికి ఎంత ఇచ్చి పడతామో. హల్లెలూయా. ఎంత ఎచ్చి పడతామో. భూమి మీద బ్రతుకు దినములు ఎంత పోరాటమో, ఎన్ని పరుగులో, ఎన్ని కలహాలో, ఎన్ని విభేదాలు, ఎంత గర్వమో, ఎంత అహంకారమో. దేవుని పిల్లలారా, మనిషి బ్రతుకు భూమి మీద చాలా చిన్నది. పరలోకానికి చేరాలి మనం. అక్కడికి చేరాక బ్రతికే బ్రతుకు ఎక్కువ. లేదు, పరలోకానికి వెళ్ళలేం. మన బ్రతుకు అలాంటిది, భూమిపైన చెడ్డది, నీచమైన బ్రతుకు, చాలా నీచమైన జీవితం భూమి మీద మనది. మరి ఎక్కడికి వెళ్తామంటే దేవుని తీర్పులో ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఉంటుందంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు ఆ అగ్ని గుండములో కాలుతూ ఉండాలి. పరలోకానికి వెళ్ళని వ్యక్తులంతా నరకానికి వెళ్తారు. ఆ నరకములో భయంకరమైన యాతన, భయంకరమైన ఏడుపు, పళ్ళు కొరుకుట, అగ్ని కాలుతుంటుంది. ఆత్మకు మరణం ఉండదు. కాబట్టి నరకానికి వెళ్ళకుండా మనం ఏం కావాలి? జాగ్రత్త పడాలి. భూమి మీద చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా బ్రతకాలి. మోసాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, దగాలకు, అక్రమ జీవితాలకు, పాపానికి తావు మన దగ్గర ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం అంటే లోకమురా చెల్లమ్మ, పాపము నీ కొద్దురా చెల్లమ్మ. పాపం అంటే లోకమురా చెల్లమ్మ, లోకము నీ కొద్దురా చెల్లమ్మ. మోసగాన్లు మసలుతున్నారమ్మా, కామంతులే కపటుల కాలమురా చెల్లమ్మ. వద్దురా చెల్లమ్మ లోకమొద్దురా, వద్దురా చెల్లమ్మ స్నేహమొద్దురా. పాడవే కోయిలా స్వరా కల్పన చేయుమా. పాడవే పాడవే కోయిలా, పాడవే పాడవే
యేసయ్య పాట, నా యేసయ్య పాట పాడవే కోయిలా. హల్లెలూయా. లోకం అంటే పాపం కనుక లోకాన్ని మనము ఆశించొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా జాగ్రత్తగా వినండి, ముగిద్దాం. లోకం అంటే పాపం. ఆ పాపానికి మనం ఎక్కడ తావు ఇవ్వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్య రాజ్యమైన పరలోకానికి మనం వెళ్ళాలి. దేవునికి వారసులుగా మనం కావాలి అంటే శ్రమలు అనుభవించాలి, నిందలు రావాలి, హేళన చేయబడాలి, సభల్లో లాగబడాలి. పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. మరి శ్రమలు నీకు రావాలంటే, నిందలు నీకు రావాలంటే, సభల్లో లాగబడాలంటే, కన్నీరు నీకు రావాలంటే, గదుల్లో పడి మోకాళ్ళేసి ప్రభువా అని దేవునికి రోదన చెయ్యాలంటే, శ్రమ నీకు కలగాలంటే, ఇంట్లో కూర్చుంటే కలుగుతాయా శ్రమలు? ఆ సమయానికి కాస్త భోజనం వండుకొని కడుపు దాన్ని అందించి అది అరిగేదాకా అటు ఇటు బలాదురుగా తిరిగి ఆ టైంకు వెళ్ళిపోయి బెడ్ పైన కాళ్ళు ఆరుజాపి నిద్రపోతే శ్రమలు వస్తాయా? మంచిగా ఆ టైంకు ఒక టీ పెట్టుకొని అందులో కాస్త స్నాక్స్ ఏమైనా తీసుకొని చక్కగా తిని తాగితే, దేవుని పిల్లలారా శ్రమలు నీకు రావాలి, కలగాలి అంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్ నువ్వు చేత పట్టుకొని అన్యజనుల మధ్యకి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల మధ్యకి వెళ్ళాలి. మనము దేవుడు మనకిచ్చాడు సత్యార్థ జ్ఞానం అనే పుస్తకం, ఇక్కడ లేదు కానీ సత్యార్థ జ్ఞానము అనే పుస్తకము దేవుడు మనకు ఇచ్చాడు, రాశాం. యేసయ్య కృప, అందులో సువార్త క్లియర్గా రాశాం. యేసుక్రీస్తుని గురించిన సువార్త. అవి తీసుకెళ్ళి జనాల్లో మీరు ఇస్తే ఎవడో ఒకడు తగులుతాడు, లేదా ఎవరో ఒక ఆమె తగులుతుంది. ఎవరు పంచమన్నారు మిమ్మల్ని, ఎవరి సువార్త చేయమన్నారు అని మిమ్మల్ని కొన్ని మాటలు, దూషణ మాటలు పలుకుతారు. అప్పుడు నీ ఫలం పరలోకంలో ఏమవుతుంది చెప్తలేరు, ఏమవుతుంది? అధికమవుతుంది. ఆమేన్. అరే నా ఇంట్లో చిన్నప్పటి నుండి కష్టపడి నన్ను సాది పెద్ద చేసిన వాళ్ళే నన్ను ఒక మాట అనలే, కానీ ఎవడో పనికి మాలినోడు, పనికి మాలినావిడ, ముక్కు మొక్కం తెలియరు వాళ్ళు నన్ను తిట్టారు అని, అవమానించారని నీకు మనసులో ఏం కలుగుతుంది? బాధ, దుఃఖం. అప్పుడు నువ్వు దేవుని పాదాల చెంతకొచ్చి ఏం చేస్తావు? నన్ను ఇట్లా అన్నారు ప్రభువా, నన్ను ఇలా ఏలన చేశారయ్యా, నన్ను ఒక దెబ్బ కొట్టారయ్యా చెంప మీదకి వెళ్ళి, ఇదిగో తల మీదకి వెళ్ళి దెబ్బ కొట్టారయ్యా, లేదా రాయి తీసుకొని దెబ్బ కొట్టారయ్యా, ఇదిగో వేసుకున్న వస్త్రం చింపారయ్యా అని నీకేమొస్తుంది? ఏడుపు, దుఃఖం. అప్పుడు ప్రభు నా బిడ్డ దేవుడిస్తా తన పరలోకం మందు ఫలం ఏమవుతుంది? అధికం, అధికం, అధికం. ఆమేన్. హల్లెలూయా. అంతటితో ఊరుకోను, మరలా వేరే స్థలానికి వెళ్తావు, అక్కడ సువార్త ప్రకటిస్తావు, కొన్ని ఆత్మల రక్షణలోకి తీసుకొస్తావు. ప్రభుకు సంతోషం ఒక ఆత్మ రక్షించబడితే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఇంట్లో కూర్చుంటే శ్రమలు కలగవు, బాధలు రావు, నిందలు రావు.
సువార్తకు వెళ్ళాలి, అన్యజనుల మధ్య సువార్త ప్రకటించాలి. క్రీస్తు సజీవుడు అని, ఆయన వల్ల రక్షణ ఉందని, పరలోక పట్టణం ఉందని మనం ప్రకటించాలి. అగ్నిలో నుండి కొంతమందిని లాగాలి. ఇప్పుడు లోతులో పడ్డ వ్యక్తిని చెయ్యి అందించి గడ్డకు లాగితే పుణ్యమా కాదా? బావిలో పడ్డోనికి చెయ్యి అందించి లాగి ఒడ్డున నిలబడితే పుణ్యమా కాదా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సడన్గా అగ్ని గుండంలో పడిపోయిన వాడిని చెయ్యిచ్చి లాగితే పుణ్యమా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని గుండంలో పడబోతున్న వారిని కాపాడే బాధ్యత మనదే. ఆమెన్. దేవుని ఉగ్రతకు దొరకకుండా కాపాడే బాధ్యత మనదే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, క్రీస్తు తోటి వారసులం కావాలంటే కొన్ని శ్రమలు అనుభవించాలి, నిందలు పొందాలి, వేదనలు రావాలి, సభల్లో లాగబడాలి, ప్రజల్లో నుండి మనము వెలివేయబడుతుండాలి. క్రీస్తుకు దగ్గరైతాం. ఆమెన్. నీ స్వ ఆలోచనలతో, నీ స్వ అనే సొంత క్రియలతో శ్రమలు వస్తే దానికి దేవుడు ఒప్పుకోడు. కావాలని శ్రమలు తెచ్చిపెట్టుకుంటే, కావాలని శ్రమలు తెచ్చిపెట్టుకుంటే, దేవుని పని నిమిత్తమై శ్రమలు వస్తే దానికి దేవుడు శభాష్ అంటాడు. ఆమెన్, హల్లెలూయా. కావాలని దొంగతనం చేసి శ్రమ తెచ్చుకుంటే దానికి దేవుడు ఒప్పుకుంటాడా? కావాలని ఒక ఆమెని కొట్టి శ్రమ తెచ్చుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. వాటికి దేవుడు ఒప్పుకోడు. దేవుని పని నిమిత్తమై. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చావు, నీ భర్త ప్రభుని నమ్మలే, ఇంటికాడికి వెళ్ళేసరికి నన్ను ఎలాగైనా కొడతాడు, నన్ను ఎలాగైనా హింసిస్తాడు, నేను వెళ్ళగానే తన్నులు తినాలి అని నీ మనసులో అలాంటి ఆలోచన ఉందా? ఇంటికి వెళ్ళగానే నీ భర్త నిన్ను హింసించాడా? నీ ఫలం పరలోకమందు ఏమవుతుంది? అధికము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది. అవి ఇప్పుడు తెలియదు, మనం కళ్ళు మూసాక అప్పుడు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే భూమి మీద బ్రతుకు కాలం చాలా తక్కువ, దేవుని దగ్గర బ్రతుకు కాలం చాలా ఎక్కువ. లేదు, కొందరు అన్యాయం చేసి నరకానికి వెళ్తారు, అక్కడ బ్రతికే కాలం కూడా ఎక్కువనే, కానీ అక్కడ అగ్ని ఉంటుంది, శ్రమ ఉంటుంది, కాలుతుంటాం. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది నాకు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే శ్రమలు పడడానికి ఇష్టపడం, శ్రమలు పొందడానికి ఇష్టపడం, నిందలు భరించడానికి ఇష్టపడం. నిందలంటే కావాలని నిందలు తెచ్చుకుంటే వేరు. దేవుని పని నిమిత్తమై, ఆయన కార్యాల నిమిత్తమై నిందలు తెచ్చుకుంటే అప్పుడు దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది. ఆమెన్. దేవుని పిల్లలారా, వీటిని పొందడానికి కొంతమంది ఇష్టపడరు. శ్రమ అనుభవించడానికి, బాధలు పొందడానికి, నిందలు అనుభవించడానికి, సభల్లోకి లాగబడడానికి ఎందుకురా నాయన? ఇవన్నీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఇవన్నీ పొందాలంటారు. సరే, అదొక సపరేట్ లైఫ్ ఏమో. కొంతమంది ఏమో యేసు ప్రభుని నమ్ముకుంటే సిగరెట్ మానాలి, బీడీ మానాలి, చుట్టా మానాలి, చెడు ఆలోచనలు మానాలి, సినిమాలు మానాలి, సీరియల్ మానాలి, కలహాలు మానాలి, విభేదాలు మానాలి, వీటన్నిటిని మానాలి. విగ్రహాలకు పూజలు చేయొద్దు, అడ్డగోలిగా తినొద్దు, ఏది పడితే అది తినొద్దు, త్రాగొద్దు, మత్తు పానీయాలు తీసుకోవద్దు, డ్యాన్సులు చేయొద్దు, ఇవన్నీ రకరకాలుగా విలువైన వస్త్రాలు వేసుకోవద్దు,
జడలు అల్లుకోవద్దు, అలంకరణ వద్దు, ఇవన్నీ ఎందుకు? వీటికి ఇష్టపడరు కొంతమంది, వీటికి ఇష్టపడరు, వీటిని తొలగించుకోవడానికి ఇష్టపడరు. యేసుప్రభుని నమ్ముకుంటే ఇవన్నీ తీసేయాలంట, ఇవన్నీ తొలగించుకోవాలంట, వీటన్నిటికీ తాలిమి కారు కొంతమంది. దేవుని పిల్లలరా, అది నీకు మేలే. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదైతే చెబుతాడో దానికి నువ్వు తల ఉంచితే నీకు మేలు జరుగుతుంది, కానీ కీడు ఎప్పుడు జరగదు, అన్యాయం ఎప్పుడు నీ జోలికి రాదు. ఆమేన్. ఎక్కడ దేవుడు ఎప్పుడైనా నీకు శాశ్వత ఆశీర్వాదం ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి 3:14. 3వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. ఆమేన్. దేవుడు మన పట్ల చేసే కార్యాలు శాశ్వతమైనవి. ఆమేన్. అవి ఈరోజుండి రేపు పొయ్యేటి కావు, ఈరోజుండి రేపు పొయ్యేటి కావే. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యము శాశ్వతంగా నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, శాశ్వత ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని వైపే మనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ శ్రమల కొలిమిలో మనం బాధపడడానికి ఇష్టపడం గనక, నిందలు పొందడానికి ఇష్టపడం గనక, సువార్త కొరకు వెళ్తే, దేవుని పని చేస్తే, మందిరంలో పరిచర్య చేస్తే, కొన్ని నిందలు అవమానాలు వస్తుంటే, హేళన జరుగుతుంటే, వాటిని బట్టి నీ మనసు బాధపడుతుంటే, నాకెందుకులే అనిపిస్తుంది గనక, ఇష్టపడరు గనక, కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది అంటే, డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు, దైవజనులు మాలాంటి వాళ్ళని చూసినప్పుడు, లేదంటే ఇంకా గొప్ప దైవజనులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడు, మీతో పాటు కొంతమంది స్త్రీలు డబ్బు కలిగి కార్లలో వస్తూ విలువగా బతున్న వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మీకు, పురుషులకైతే వాళ్ళతో పాటుగా బతికే వాళ్ళు కార్లలో వస్తూ విలువగా బతు ఎక్కువ డబ్బున్న వాళ్ళని చూస్తుంటే, అధికారము పదవిలో ఉన్న వారిని చూస్తుంటే, వీళ్ళకి ఏ శ్రమలు లేవు, ఏ బాధలు లేవు, ఏ దుఃఖాలు లేవు. అబ్బా, అలాంటి జీవితం దేవుడు మాకు ఇస్తే బాగుండు అనుకుంటారు. నిజమే దేవుని పిల్లరా, ఈ మనసు అలా కోరుకుంటుంది. ఇలాంటి లైఫ్ నాకుంటే బాగుండు, ఇలాంటి కారు నాకుంటే బాగుండు, ఇలాంటి ఇల్లు నాకుంటే బాగుండు, ఇలాంటి వస్త్రధారణ నాకుంటే బాగుండు, వీళ్ళకు ఉన్నట్టుగా డబ్బు నాకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులైనా సరే, ఆయన వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తులు ఎంత ఉన్నతమైన అధికారంలో ఉన్నా సరే, వారు శ్రమ అనుభవిస్తేనే యేసుక్రీస్తుకు తగ్గ వారసత్వం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో మహారాణులు, మహారాజులు, క్రీస్తుని నమ్మిన వారు, నోటి మాట వల్ల కూడా పాపను చేయని నీతిమంతులు ఏం కోరుకున్నారో తెలుసా? శ్రమ, సుఖాన్ని, సంతోషాన్ని కోరుకోలే. వాళ్ళు కోరుకున్నది దేన్నో తెలుసా? క్రీస్తుతో శ్రమ పడాలి. ఆమేన్. అంటే ఆయన పొందిన శ్రమ మనం పడాలంటే కష్టమే. ఆయన శిలువ మరణం పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, మేకులు అరచేతుల్లో కొడితే భరించాడు, కాళ్ళల్లో కొడితే భరించాడు, బల్లంబు పోటు పొడిస్తే గుండె చితికిపోయింది, తలలో ముళ్ళ కిరీటం కొడితే భరించాడు. అంత శ్రమ మనల్ని ఏం పొందమంటలేడు దేవుడు, మనం భరించగలిగినంత శ్రమనే. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు మనకు అప్పగిస్తాడు. దానికి మనం సనుకోదు, గునుకోదు, తొందరపడదు. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళకు త్రాగడానికి నీళ్లు దొరకకపోతే దేవుని పైన సనుక్కున్నారు, గునుక్కున్నారు. తినడానికి మాంసం దొరకకపోతే దేవుడిపై సనుక్కున్నారు, గునుక్కున్నారు. ఈ సనుగులు గునుగులు ఉండొద్దు. సనుక్కొని గునుక్కుంటే ఇజ్రాయేల్ ప్రజల బ్రతుకు ఏమైందో తెలుసా? అరణ్యములోనే వాళ్ళు హతమయ్యారు, వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. కాబట్టి దేవుని పిల్లలరా, మనము సనుక్కోదు. శ్రమలు వస్తే, బాధలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే సనుక్కోదు, గునుక్కోదు దేవుడి పైన. దీని వెనుకాల ఒక గొప్ప బహుమానం ఉంటుంది అని మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు మహారాణి ఉంది. ఎస్తేరు అనే మహారాణి 127 సంస్థానాలకు రాణిగారు. ఆమె ఒక అనాథ బిడ్డ. ఆమె ఎస్తేరు అని నామకరణం చెయ్యకముందు ఆమె పేరు అదస్సా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక అనాథ బిడ్డ. ఆమెను మొర్దుకై సాదాడు. మొర్దుకైకి ఒక విధంగా చూస్తే ఏమవుతుందంటే చెల్లెలవుతుంది. సాదాడు, పెంచి పెద్ద చేశాడు, క్రీస్తు ఎడల భయభక్తులతో పెంచాడు. ఆవిడ దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల దేశానికి 127 సంస్థానాలకు రాణి అయింది. ఆశ్వరోజు అనే రాజుగారికి భార్య ఎస్తేరు మహారాణి. లోకములో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఈమె మహారాణి, ఈమెకి ఏం తక్కువ, ఈమె దొరుసాని, ఈమెకి ఏం తక్కువ, ఈమె కోటలో ఉంటుంది, ఈమెకి ఏం తక్కువ, ఇష్టం వచ్చిన చీర కట్టుకోగలదు, ఇష్టం వచ్చిన వస్త్రము ధరించగలదు, ఇష్టం వచ్చిన భోజనం చేయగలదు, సుఖమైన జీవితం, విలువైన జీవితం అని అనుకున్నారు. కానీ ఎస్తేరు మహారాణికి శ్రమ రాలేదా? బైబిల్ గ్రంథంలో శ్రమ రాలేదా? ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి నశించిపోతున్న యూదా జనం కొరకు ఏడవలేదా? ఆమె ప్రాణము తెగించి నేను చనిపోయినా చనిపోతాను, నశించినా నశిస్తానని రాజుగారి ఆజ్ఞ ధిక్కరించి, లేఖనం ధిక్కరించి రాజుగారి దగ్గరికి వెళ్ళలేదా? దేవుని పిల్లరా, ఆమె కూడా శ్రమ పొందింది. మహారాణి అయ్యుండి కూడా శ్రమలు అనుభవించుటకు ఇష్టపడ్డది. ఆమేన్. 3 రోజులు నీళ్లు లేవు, భోజనం లేదు, నిద్ర లేదు. మనం ఇంత కఠినంగా ఉపవాసం చేశామా ఎప్పుడైనా? నీళ్లు తాగకుండా, నిద్ర లేకుండా, భోజనం లేకుండా. మనం నీళ్లు తాగుతూ నిద్రపోతూ ఉపవాసం చేస్తే కూడా ఎంతో గొప్ప లెవెల్ మనది అనుకుంటా. పనికి మళ్ళా ఉపవాసం. హల్లెలూయా. జాగారం, ఒక రాత్రంతా జాగారం చేసి ప్రార్థన చేసామనుకో, ఆల్ నైట్ ప్రేయర్, తెల్లారేసరికి బెడ్ మీదకి వెళ్ళేవో మీకు 10 కానీ 11 కానీ. ఆ డ్యూటీకి పోయేటోడు ఎక్కడన్నా పోని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి స్థితులు మనకుంటుంది. కానీ 3 దినాలు ఎస్తేరు జాగారం చేసింది. నీళ్లు మరిచి, ఆహారం మరిచి, నిద్ర మాని ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చింది. అక్కడ రాజుగారి కోటలో ఉంటూ కూడా ఆమె పని ఏంటో తెలుసా? ఒక్కొక్కరికి సువార్త ప్రకటించడం. సువార్త. అలా వెళ్ళిన కొద్ది రోజులకే ఎంతమందిని సంపాదించుకుందామే? కోటలో 200 మందిని తన చెలికత్తెలుగా మార్చుకుంది. ఆమేన్. చెలికత్తెలుగా ఆమెకు ఉంటారు, కానీ వాళ్లకు మారు మనసు వచ్చేటట్టు వాక్యం బోధించింది, సువార్త అందించింది, రక్షణ ఇప్పించింది. లేదంటే 200 మంది ఆమెతో పాటుగా ఉపవాసం ఉండి ప్రార్థించాలంటే అయ్యే పనేనా? ఉంటే ఉండమ్మా, ఇప్పుడు నేనున్నాను, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను అన్నా అనుకో. ఇప్పుడు ఈ అయ్యగారు ఉన్నాడు, మందిరంలో నాతో ఉంటాడు, అక్క వాళ్ళు ఉంటారు నాతో,
ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఈ సోనమ్మ నాతో ఉంటా, నువ్వు చేస్తే చేయయ్యా, నువ్వు పోతే పరలోకాన్ని పో. మేము చేస్తామా 40 రోజులు ఉపవాసం అంటారా రా? హల్లెలూయా హల్లెలూయా. నేనేడవ అయ్యారు, మేమేడ ఉపవాసం ఉంటా. ఆమెతో కూడా వాళ్ళు అనొచ్చు. కానీ దేవుని పిల్లలారా, మీకు చెప్పేది ఒకటే, ఎక్కడ ఉన్నా మన మైండ్లో ఒక ఆలోచన ఏముండాలి తెలుసా? దేవుని పని కలిగి ఉండాలి. నేను ఈ ఆలోచనను ఉండాలి. ఈ ఆలోచన నీలో ఖచ్చితంగా ఉండాలి. నువ్వే తోటలో పని చేయి, ఏ పారంలో పని చేయి, ఏ ఊరిలో పని చేసుకో, ఎక్కడ ఏ కంపెనీలో పని చేసుకో, నీ ఆలోచన ఏముండాలి తెలుసా? నేను దేవుని పని కలిగి ఉండాలి. కొన్ని ఆత్మలకు సువార్త తీసుకెళ్ళాలి. అగ్నిలో నుండి వాళ్ళను పరలోకానికి తీసుకెళ్ళాలి. ఆమేన్. అగ్నిగుండానికి వెళ్ళకుండా వారిని అడ్డుపడాలి. దేవుని సువార్తతో, క్రీస్తు సిలువను గురించిన సువార్తతో వాళ్ళని రక్షించాలి. ఆమేన్. ఇది దేవుని పని, దేవుని పని. లేదంటే కొంత వ్యాయామం ఖర్చు చేసి, కొంత డబ్బు ఖర్చు చేసి పాస్టర్స్ సేవకుని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేయాలి. 20 మందిని పిలవాలి, చక్కని భోజనం చేయాలి. అయితే 2000 వాళ్ళకు చక్కని భోజనం చేయాలి, వాళ్ళని సమకూర్చి నీ పుట్టినరోజా, మ్యారేజ్ డేనా, లేదా నీ కొడుకు పుట్టినరోజా, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివి ఏదో ఒకటి ఉంటాయి. కొంత గుంపు తయారు చేసి చక్కని భోజనం వండి వాళ్ళని పిలిచి, అప్పుడు దైవజనుని పిలిపించి సువార్త వాళ్ళకు ప్రకటింపచేయాలి. నీకు చెప్పడం చేత కాకపోతే. ఎందుకంటే వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి. ఆమేన్. ఎందుకంటే ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రంలోకి ఏం కలగజేసింది? గ్రుడ్డితనము అని బైబిల్లో ఉంది. ఆమేన్. అంటే ఎస్తేరుకు బాధలు వచ్చాయి, అంత లెవెల్లో ఉండి కూడా, మహారాణి ఉండి కూడా ఆమె దేవుని పని కలిగి ఉంది. ఆమెకు శ్రమలు తప్పలే, బాధలు తప్పలే. అలాగే దానియేలు దేశానికి ప్రధానమంత్రిగా ఆయనకేం శ్రమలు, ఆయనకేం బాధలు, ఆయనకేం దుఃఖం. టైంకు భోజనం చేస్తాడు, రథం మీద వెళ్తాడు, విలువైనటువంటి కోటలో ఉంటాడు, విస్తారమైన ధనం, డబ్బు, ఐశ్వర్యం, విలువైన వస్త్రధారణ. కానీ ఒకరోజు సమయం వచ్చింది, భయంకరమైన శ్రమకు చిక్కాడు. ఏంటి ఆ శ్రమ అంటే, ప్రధానమంత్రి గారిని సింహాల బోనులో వేసే పరిస్థితి వచ్చింది. ఆయనను తీసుకొచ్చారు, సాయంకాలం పూటగా చేతులకు కట్టారు, కాళ్ళకు కట్టారు, కన్నుల గంతలు కట్టి తీసుకొచ్చి ఆ సింహాల బోనులో వేశారు. రాత్రంతా సింహాల బోనులో వేయబడుట అంటే శ్రమనా కాదా? బాధనా కాదా? దుఃఖమా కాదా? చెప్తలేరు. బాధనా కాదా? దుఃఖమా కాదా? ఆమేన్. ప్రధానమంత్రి కదా, ఆయన చాలా సుఖంగా బతాడు కదా అనుకుంటే కాదండి. ఆయన దేవుని భక్తిపరుడే. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, నేను క్రీస్తు తోటి వారసుడిగా ఉండాలి అంటే శ్రమ అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, జాగారాలు చేయాలి, మందిరంలో కొలువై ఉండాలి, పరిచర్య చేయాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అవన్నీ కలిగి ఉండేవాడు. కాబట్టి రాత్రంతా సింహాల బోన్లో ఉన్నాడు. భయంకరమైన శ్రమ, రాత్రంతా జాగారం. సింహాల బోనులో ఉండంటే అంత తమాష కాదు. ఆ సింహాలకు గొడ్డు మాంసం వేస్తారు. ఆ గొడ్డు మాంసం వేసిన సింహాల బోన్లు ఎవడైనా అడుగుతాడా? కొన్ని సంవత్సరాల తరబడి వేస్తారు. అందులోనే ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది. వాసన రాదండి? భయంకరమైన కంపు వాసన వస్తుంది. ఇంకోటి, సింహాలకి ఏమన్నా స్నానం చేపిస్తారా? వాటి నోళ్ళు ఏమన్నా కరుగుతారా బ్రష్ చేసి? ఎంత స్మెల్ వస్తుంది వాటి దగ్గర. ఆ వాసనకు భరించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలరా,
ఇంకొకటి ఏ సింహం వచ్చి మీద పడతాదో చంపుతాదో భయం. రాత్రంతా కన్నీటి ప్రార్థన, రోదన. దేవుణ్ణి రాత్రంతా సింహాల బోన్లో నిలబెట్టాలంటే మాటలాండి, నీ గుండెలో నిజాన్ని, సత్యాన్ని, పరిశుద్ధతను 1 గంట నిలబెట్టుకో, నీకంత శక్తి ఉంటుందేమో. చూడండి, మీరు ఒకసారి ప్రయత్నించండి. 1 గంట పరిశుద్ధ జీవితాన్ని 1 గంట మనసులో దాచుకోండి. అలా వెళ్ళి తిరిగి రండి. ఖచ్చితంగా నీ చూపు ధారణ, ఆలోచన ధారణ, మాట ధారణ ఎక్కడో దగ్గర పడిపోతూనే ఉంటావు. అలా పడిపోకుండా కొంతమంది భక్తులు వారి హృదయాన్ని కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలా హృదయాన్ని కాపాడుకునే స్థాయి నీకున్నా నువ్వు ధన్యుడవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రధానమంత్రి అయ్యుండి కూడా శ్రమ అనుభవించాడు. అలాగే యోబు గొప్ప ధనవంతుడు. ఆ ఊజు దేశంలోనే ఆయనంత ధనవంతుడు ఎవరు లేరు. అయినా అతడు పొందిన శ్రమ మామూలు శ్రమ కాదు. చివరికి భార్యనే ఆ దేవుణ్ణి దూషించి మరణంకా అని వెళ్ళిపోయింది. దేవుని పిల్లారా, కుక్కలు వచ్చి ఆ బూడిదలో బొర్రుతుంటే ఆయన చర్మాన్ని నాకాయంట. ఆ చీము కారుతుంటే అంత స్థితి, అంత ధనవంతుడు కదా, దేశ పెద్దలతో గనుల మధ్య నిలబడేటోడు కదా, గనుడు కదా. దేవుని పిల్లరా, వాళ్ళు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. జాన్ వెస్లీ గారు అని ఉంటాడు, మెథడిస్ట్ చర్చ్ స్థాపకులు ఇంగ్లాండ్ దేశంలో. 1-2 రోజులు ఆయనకు శ్రమ రాలేదంట. ఎక్కడికి వెళ్ళి నిందలు రాలే, అవమానాలు రాలే, ఏ బాధ రాలే, ఏ దుఃఖం రాలే. వెంటనే ఆయన రూమ్లోకి వెళ్ళి ఏడ్చాడంట. ఏంటో తెలుసా? దేవా, నాకు దూరం అయ్యావా అని ఏడ్చాడంట. ఒక గుర్రం మీద వెళ్తూ ఒక చెట్టు కింద మోకాలేసి, నాకు శ్రమ కలగాలి, నాకు శ్రమ వస్తేనే నువ్వు నాతో ఉన్నట్టు లెక్క అని ఏడ్చాడంట. అప్పుడు కొందరు యవన పిల్లలు రాళ్లతో, అరే దేవుని సేవకుడురా, క్రీస్తు సువార్థికుడురా అని రాళ్లతో కొడితే తలకు దెబ్బలు తగిలాయి. అప్పుడు అనుకున్నాడంట, నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నాతో ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నా మటుకు నేను కూడా మీకు చెప్పగలుగుతున్నాను. నేను ఒక 4-5 రోజులు సుఖంగా తింటున్నాను, హ్యాపీగా బండి మీద తిరుగుతున్నాను, సంతోషంగా ఉన్నానంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే దేవునికి నేను ఏమైనా దూరం అయ్యానా? దేవుడు నాతో ఉన్నాడంటుకో, ఆయన నీతి సూర్యుడు, ఆయన అగ్ని స్తంభం. ఖచ్చితంగా కాలకుండా ఉండదు, ఏదో శ్రమ రాకుండా ఉండదు, ఎక్కడో దగ్గర అవమానం రాకుండా ఉండదు, నింద రాకుండా ఉండదు, ఏదో ఒక బాధ రాకుండా ఉండదు. వెంటనే ఓ పూట ఉపవాసం ఉండి మోకాలేసి, నాయనా ఉన్నావా, నాతో దూరంగా ఉన్నావా, చెయ్యి విడిచావా, ఏడుస్తాను. అప్పుడు ఏదైనా ఒక శ్రమ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, లేదా సువార్తకి వెళ్తే ఏదైనా ఒక నిందే కానీ, అవమానం కానీ, ఏదైనా ఒక శ్రమ వచ్చిందనుకో, లేదా బండి తీసుకొని వెళ్తుంటే మధ్యలో బండి ఆగిపోయి వర్షంలో తడిసిపోవడమా, అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినాయి అనుకో, ప్రభు నాతో ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే అవి వస్తేనే గర్వం, అహంకారం మనుషులకు ఉంటాయి కనుక ఈ శరీరానికి ఆ రోషాలు ఉంటాయి కొన్ని, అవి అనగదొక్కేది ఏంటిది? శ్రమనే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రీస్తుతో వారసులుగా నువ్వు మారాలంటే శ్రమ అనుభవించాలి. శ్రమ నీ దగ్గరికి వస్తుంటే తోసేకు. బంగారం కాల్చబడితేనే, అది రాయి ముడి పదార్థం కాల్చబడితేనే బంగారం అవుతుంది. మేఘం చీల్చబడితేనే వర్షం కురుస్తుంది. భూమి దున్నబడితేనే పంట పండుతుంది. ఒక శిల, ఒక బండరాయి చెక్కబడితేనే శిల్పం బయటికి వస్తుంది, దానికి విలువ ఎక్కువ. ఒక మట్టి తొక్కబడితేనే కుండగా మారుతుంది, దానికి విలువ ఎక్కువ.